హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే రేపటి నుండి శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఈ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలని తెలుసుకుందామండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే చెప్పారు. ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైతే 10 సంవత్సరాలు నిండి ఉండి ఎవరైతే అప్డేట్ అనేది చేసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పదే అయితే చెబుతున్నారు, అప్డేట్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోండి అని చెప్పేసి. అయినప్పటికీ కొంతమంది ఇంకా అప్డేట్ చేసుకోకుండా నిర్లక్ష్యత అయితే వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనకు రీసెంట్గా ఈ ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేషన్లో సర్వర్లు అయితే మొరాయించాయి. అయితే ఈ సర్వర్లు అనేవి మనకు బిజీ కావడంతో సర్వర్లు పని చేయలేదు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి సరిచేశారు. ఇప్పుడు ఆధార్కి సంబంధించి ఎవరైతే అప్డేట్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో రేపటి నుండి మీరు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ అప్డేట్ అనేది ఎవరైతే 10 సంవత్సరాలు తమ యొక్క ఆధార్ కార్డు అనేది నిండి ఉంటుందో, అంటే ఫినిష్ అయి ఉంటుందో తప్పనిసరిగా వారందరూ ఆధార్ సెంటర్లకు వెళ్ళి తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆఫీసు, ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చండి. ఒకవేళ అక్కడ అప్డేట్ చేయని పక్షంలో మీ సేవా కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే మా కార్డు ఏమైనా రద్దు అవుతుందా, మా కార్డు అసలు పని చేయదా అని చెప్పేసి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోకపోతే మీ కార్డుకు ఎలాంటి సమస్య అనేది రాదు. మీ కార్డు ఇప్పుడు ఏదైతే మీ కార్డు ఇప్పుడు వర్క్ చేస్తుందో, పనిచేస్తుందో అలానే భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. బట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ కాబట్టి రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సి అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే చెబుతున్నారు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి. సో అప్డేట్ అయితే చేసుకుంటే మంచిది. బట్ ఏంటంటే ఆధార్ కార్డుకు అప్డేట్ చేసుకోకపోయినా రద్దు కాదు అని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఉడాయ్ అయితే ప్రకటించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.